గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూలో నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ ఇప్పుడు నేను ఎందుకలా చెప్పానో వివరణిస్తా. ఫస్ట్ యూజువలీ సినిమాలకు సంబంధించి స్టంట్ మాస్టర్స్, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంటే అసలు వాళ్ళు చేసే ఆ సీరియస్ ఫైట్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత అమ్మ బాబోయ్ వీళ్ళు రియల్ లైఫ్లో కూడా ఇంత టఫ్ ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇంటర్వ్యూకి ముందర కాస్త ఫ్రెండ్లీ కాన్వర్జేషన్లో ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా కూల్గా చాలా హ్యాపీగా కాన్వర్స్ చేసినటువంటి స్టంట్ మాస్టర్ ఐ హ్యావ్ విత్ మీ. ఆయనని నేను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాను తెలుసా? సతీష్, రియల్ సతీష్, యాక్షన్ మాస్టర్ రియల్ సతీష్ మనతో ఉన్నారు ఇవాళ. హలో అండి. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ అండి, సూపర్. అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఇందాకే అడుగుదాం అనుకున్నాను నేను మిమ్మల్ని, ఆ రియల్ అన్న పేరు ఎందుకు వచ్చింది? అది మీరు పెట్టుకున్నారా, ఫ్యాన్స్ పెట్టారా, ఇండస్ట్రీ పెట్టిందా, పేరెంట్స్ పెట్టారా, ఎట్లా జరిగింది అది? అది మదర్ పెట్టారండి, రియల్ సతీష్ అని. అంటే నేను పేరు అడుగుదామని, అంటే కొంచెం ఫైట్ చేస్తూ ఉంటుంటే మదర్ సైజ్ చేసుకొని పెట్టింది, మదరే పెట్టింది. రియలిస్టిక్గా అంటే రియల్ అనేది కొంచెం బాగా అప్పుడు దెబ్బలు తగిలించుకుంటూ ఉండే, ఎక్కువ ఫైటర్గా ఉన్నప్పుడు బాగా రియల్గా చేస్తావు కదా బెటర్, రియల్గా ఫాలింగ్ చేసి పడతా ఉంటావు కదా, నువ్వు రియల్ సతీష్ అని పెట్టుకో. అంటే ఎవరిని అంటే కొట్టడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, న్యాచురల్గా రియల్గా ఉండాలని రియల్ సతీష్ అని పెట్టుకున్నాను అంతే. దానికి పేరు ఎవరికి హర్ట్ చేయడానికి కాదు. అయ్యో భలేవారే. సో మీరు అంతా చాలా రియలిస్టిక్ గా చేస్తూ ఉంటారు అన్నది అర్థమైంది నాకు. రియలిస్టిక్ అంటే కొంచెం సిచ్యువేషన్, ఫైట్ ఎలా ఉంటే సిచ్యువేషన్ బట్టి నేను చేస్తాను మేడం. సహజంగా సతీష్ గారు ఇప్పుడు బేసికల్ గా ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలని వస్తారు, యాక్టర్ అవ్వాలని వస్తారు, లేకపోతే ఈ ఈ అంబిషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ మీరు ఇండస్ట్రీలోకి ఒక స్టంట్ మాస్టర్ గా ఉండాలి అన్నట్టే వచ్చారా? వాట్ వాజ్ యువర్ అంబిషన్? స్టంట్ మ్యాన్ గా వచ్చాను మేడం. స్టంట్ మ్యాన్ అవుతే చాలు అని. డాడీ యాక్చువల్లీ ఫైటర్, డాడీ నుంచి నేను కార్డ్ తీసుకున్నాను ఫైటర్ గా. స్టంట్ మ్యాన్ ఉంటే చాలు కెరియర్. అంటే ఎందుకు మీకు ఫాదర్ ని చూసి అట్లా అనిపించిందా? ఆ ఇన్స్పైరింగ్ పాయింట్ ఏంటి? అంటే తెలియదు మేడం, అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది స్టంట్ మ్యాన్, ఫైటర్ కావాలని. డాడీ వెళ్ళేవాడు షూటింగ్స్కి. అంటే చిన్న ఉన్నప్పుడు బ్రూస్లీ సినిమాలు చూసేవాడిని ఇంట్లోనే. ఫ్రైడే వస్తుండే జక్కీ చాన్ మూవీస్, అవి చూస్తూ ఉంటుండే. ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చింది. కాకపోతే డాడీ వద్దు ఇండస్ట్రీకి వద్దు. నేనే కొంచెం అట్లే చదవకుండా దాని మీద ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్తాడో అని వెయిట్ చేసి సడన్గా ఫైటర్గా చేశాడు డాడీ. మీరు చాలా సినిమాలు చేశారు, స్టంట్ మాస్టర్గా చాలా సినిమాలు చేశారు. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క హీరో గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ టైం మీ పేరు స్క్రీన్ మీద మీరు చూసుకున్నటువంటి సినిమా ఇది. ఇప్పుడు మనం చేసిన వర్క్ కి గుంపులో గోవిందన్ లాగా ఒక గుర్తింపు రావడం వేరు, మన పేరే టైటిల్ కార్డు మీద పడడం, దట్ ఈస్ రియలీ సో మచ్ ఆఫ్ ప్రెస్టీజియస్ మూమెంట్. ఒక రకంగా చెప్పాలంటే నేను అచీవ్ చేశాను అన్న ఒక ఫీల్ వచ్చే మూమెంట్. మీ పేరు స్క్రీన్ మీద టైటిల్స్ లో మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఫస్ట్ పడింది ఏంటి? అంటే చేశాను మేడం, అప్పట్లో చిన్న సినిమాలు చేసేవాడిని. ఫస్ట్లో స్టార్టింగ్లో చిన్న సినిమాలు చాలా చేశాను. కౌసల్య, అత్తారిల్లు అని చిన్న సినిమాలు చేశాను. తర్వాత ఒకసారి సరే మన కార్డు ఒక పెద్ద బ్యానర్లో పెద్ద పోస్టర్ మీద పడితే బాగుంటుంది అన్నప్పుడు పూరి గారు పిలిచారు ఒకసారి. మెహబూబా టైంకి అప్పుడు వేసారు కింద రియల్ సతీష్ అని. నా సినిమా ముందు వెనక నన్ను ఏం చూడలేదు. తర్వాత పూరి గారు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చాడు మెహబూబా అని. ఆకాశ్ వాళ్ళ అబ్బాయితో సినిమా చేసేటప్పుడు అప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే ఆ డే అంతా చూసుకున్నా. ఎట్లా వచ్చింది మీకు ఆపర్చునిటీ? అంటే ర్యాండమ్ గా మీకు ఫోన్ కాల్ వచ్చిందా? సార్ దగ్గరికి నేనే వెళ్ళాను, ఒక 2-3 టైమ్స్ వెళ్ళి కలిసాను. సార్ని కలిసిన తర్వాత రా సతీష్ అని అన్నాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సో సార్ తర్వాత మొత్తం స్టోరీ నరేష్ చేయించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మొత్తం చేయించిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత సో సార్తో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి డైలీ కలవడం, అలా సిట్టింగ్స్ అయ్యి షూట్కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మెహబూబా నుంచి అది చేసేటప్పుడే RX-100 కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నేను మెహబూబా టైంలో ఆకాష్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన ఈ ఫైట్ సీక్వెన్సెస్ గురించి, యాక్షన్ సీక్వెన్సెస్ గురించి. ఆయన కూడా ఏ డూప్ లేకుండా చేశారు, ఏదో ఒక చిన్న హార్డ్ వర్క్ చేశాడు. ఎగ్జాక్ట్లీ ఆ టాపిక్ గురించి ఆయన గుర్తు పెట్టుకొని మరీ చెప్పారు. ఫైట్లు అనేసరికి జంపులు చేస్తూ పరిగెడుతూ అన్ని ముందుకెళ్ళి చేస్తాడు మాస్టర్. నేనే చేస్తాను, ఆకాష్ చేస్తాను. సో బేసికల్గా అండి ఫైట్ మాస్టర్ అన్నా లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ షూట్ చేసేటప్పుడైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. మీకు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సతీష్ గారు? నాకు అంత పెద్ద దెబ్బలు ఏమి అంటే మెయిన్గా సేఫ్టీ ఉంటుంది మేడం. ఫైట్ అనేసరికి సేఫ్టీగా ల్యాండ్ అయ్యి సేఫ్టీగా కింద బెడ్స్ అవన్నీ ఉంటాయి, సేఫ్టీగా అన్ని సేఫ్టీ మెజర్మెంట్తో చేస్తూ ఉండాలి ఫైట్ అని. అది యూజువల్గా
మరి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని, కాలు ఫ్రాక్చర్ అయిందని, హీరోకి దెబ్బలు తాకినాయని వింటూ ఉంటాం కదా. అవును ఉంటాయి. నా షూటింగ్లోనే చాలా, మహబూబా షూట్లోనే మా డాడీకి అయ్యింది యాక్చువల్లీ. మా డాడీ స్టంట్ మ్యాన్ అప్పుడు. సో మా డాడీ నాతో పాటే వచ్చాడు షూటింగ్కి, అసిస్టెంట్గా వచ్చాడు. సో డాడీకి సడన్గా, ఏంటి అసలు డాడీ మీకంటే సీనియర్ కానీ డాడీ మీకు అసిస్టెంట్ గా వచ్చారు, ఏంటి సార్ ఇది? సో ఆ రోజు ఏమైందంటే సడన్గా డాడీకి కింద పడే వరకు గన్ హిట్ అయింది. గన్ హిట్ అయ్యి కింద పడే వరకు ఇక్కడ చెయ్యి బ్రేక్ క్రాక్ అయిపోయింది, ఇరిగింది చెయ్యి. ఇమీడియట్గా డాడీని అట్లే పట్టుకొని ఇమీడియట్గా హాస్పిటల్ పంపించేసాను. డాడీ హాస్పిటల్ పంపించి నేను వేరే షాట్ తీయడం జరిగింది, నెక్స్ట్ షాట్ చేయడం జరిగింది. ప్యాకప్ హాస్పిటల్కి అప్పుడు వెళ్ళలేదు. హాస్పిటల్కి పంపించిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను. ప్యాకప్ అయిన తర్వాత ఎమోషన్స్ ఇట్లాంటివి ఏమి ఉండవా వర్క్? అంటే అదేందో పిచ్చా ఏంటో తెలియదు మేడం. ఒక దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతే మరి ఫైట్లో అది ఎందుకో నాకు బాగా అంటే ఒక అలవాటుగా అయిపోయింది, బాడీలోకి నరాల్లోకి వెళ్ళిపోయింది సినిమా అనేది. అది అసలు ఎవరికి ఇనలేను అసలు. అంటే ఖాళీగా ఉన్నా సరే ఒక ఏదో కంపరం లాగా ఉంటుంది, అంటే ఎక్కడ ఉండలేము, ఎవరిని చూడలేము, అంత ఇరిటేషన్గా ఉంటుంది. అంటే ఆ సినిమా అనేది నరాల్లో వెళ్ళిపోయింది. అంటే షూటింగ్ ఇంకా ఇదే మన ప్రపంచం, సినిమా తప్పితే ఏం లేదు మనకి. బాబోయ్ అసలు మీతో మాట్లాడుతుంటే ఎట్లుందో తెలుసా, డీప్ డెడికేషన్ అంటారు కదా, చేస్తే ఇంకా చేయాల్సిందే అంతే, దాని తాట తీయాల్సిందే అన్నంత డెడికేషన్ అట్లుంది మీరు మాట్లాడుతుంటే. అందుకనే అనుకుంటా అదే మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏమో. ఎందుకంటే ఒకటా రెండా మీరు అన్నట్లు RX100 సంక్రాంతికి వస్తున్నాము, ఇస్మార్ట్ శంకర్, దాని తర్వాత ఏంటది అసలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద దసరా, హిట్ 3, తండేలు, తర్వాత చిరంజీవి గారితో విశ్వంభర, అన్ని ఇంకా కామా 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 పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేశారు?